అందరికీ హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ మంగళగిరి నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కదా. ఇది ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ బేసిస్ మీద అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ప్రాజెక్ట్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారండి. ప్రాజెక్ట్ వచ్చేసి BHISHM ప్రాజెక్ట్ అండి. ఇది అంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి ప్రాజెక్ట్ అండి. ఇది దానికి సంబంధించి ఇది ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్. ఇది ఎయిమ్స్ మంగళగిరిలో 17వ తారీఖు ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తున్నారండి. మార్నింగ్ 8 కల్లా మీరు రీచ్ అవ్వాలి. వాక్-ఇన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎక్కువ మంది క్యాండిడేట్స్ వస్తే కనుక ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా అయితే ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. సో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూస్తే కనుక మనం నర్సింగ్ ఆఫీసర్ ఒక వేకెన్సీ ఉంది. 40,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. 32 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగిందండి. 32 సంవత్సరాల లోపు ఉండాలి. టెక్నీషియన్ ఒక పోస్టు 40,000 శాలరీ, 32 సంవత్సరాల లోపు ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్టు 30,000 శాలరీ. ఇది మంత్లీ శాలరీ అండి. ఇవన్నీ కూడా 32 ఇయర్స్ అండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి. సో ఇక్కడ మనకి నర్సింగ్ ఆఫీసర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే కంపల్సరీ ఉండాల్సిందండి. డిజైరబుల్ అంటే వాళ్ళు కోరుకునేది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి BSc నర్సింగ్ చదివి దాంతో అది రిజిస్ట్రేషన్ అయ్యుండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఒకవేళ అలా లేకపోతే 10+2 విత్ సైన్స్ స్ట్రీమ్ అంటే ఇంటర్మీడియట్ సైన్స్ ఉండి దాంతోపాటుగా GNM నర్సింగ్ కోర్స్ చదివిన వాళ్ళు అది GNM అనేది రిజిస్టర్ అయి ఉండాలండి. అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్స్ వర్కింగ్ నాలెడ్జ్ ఎవరికైతే ఉందో కంప్యూటర్కి సంబంధించి వాళ్ళనైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్ అండి. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీరు జాయిన్ అయిన తర్వాత ఏ విధమైన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు చూసేయచ్చు. రెమ్యునరేషన్ వచ్చేసి 40,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. టెక్నీషియన్ ఇది ఒక వేకెన్సీ ఉందండి. ఇది కూడా కాంట్రాక్ట్ బేసెసే. అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి 11 మంత్స్ కాలానికి. ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మన దగ్గర ఉన్న పనిదాన్ని బట్టి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. లేదా 11 మంత్సే కాంట్రాక్ట్. దీనికి వచ్చేసి టెక్నీషియన్ పోస్ట్కి BSc ఇన్ రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నిక్స్ అండి. అది చదివి దాంతోపాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి రేడియోగ్రాఫర్గా. ఒకవేళ అలా లేకపోతే డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నిక్స్ చదివి కోర్సు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అలా లేకపోతే BSc ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ దీనికి సంబంధించిన కోర్స్ చదివి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. డిజైరబుల్ ఎవరినైతే ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఎక్స్పీరియన్స్ హ్యాండ్లింగ్ రేడియోలాజికల్ ఎక్విప్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ వచ్చి 32 ఇయర్స్ అండి. దీనికి కూడా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరిగింది. రెమ్యునరేషన్ వచ్చి 40,000 పర్ మంత్ అండి. ఇకపోతే డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీ ఉందండి. ఇది కూడా ఒక వేకెన్సీ ఉంది. కాంట్రాక్చువల్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివి దాంతోపాటుగా డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే DCA గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివి DCA ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అట్లీస్ట్ 2 ఇయర్స్ DEOగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది కూడా హెల్త్ ప్రోగ్రాంలో ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారండి. వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి. అలాగే ఫైలింగ్, ఇండెక్సింగ్, డ్రాఫ్టింగ్ అండ్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ అనేవి తెలిసి ఉండాలి. ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్ అనేది పెంచకూడదు. దీనికి కూడా జాబ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. రెమ్యునరేషన్ వచ్చి 30,000 మంత్లీ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ మీ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా అయితే ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఆ అప్లికేషన్ ఫాము దాంతోపాటుగా మీ యొక్క ఏజ్ అంటే SSC 10th క్లాస్ మార్క్ లిస్ట్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇంటర్, డిగ్రీ, PG ఉంటే PG, మీ దగ్గర ఏ విధమైన క్వాలిఫికేషన్స్ ఉంటే క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా, అలాగే రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఏవైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ ఆర్డర్స్, మీ యొక్క వ్యాలిడ్ ID ప్రూఫ్, అలాగే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు జిరాక్స్లు
సబ్మిట్ చేయాలండి అప్లికేషన్తో ఫామ్గా. రీచ్ అవ్వాల్సిన అడ్రస్ ఇచ్చారు, ఆఫీస్ ఆఫ్ ఎంఎస్ ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ 522503. ఆన్ ఆర్ బిఫోర్ వచ్చి 16/3/2026 సాయంత్రం 4 గంటల లోపు హార్డ్ కాపీస్ అన్నీ కూడా రీచ్ అవ్వాలి. అయితే అది కాకుండా సాఫ్ట్ కాపీస్ మీరు మెయిల్ కూడా పెట్టాలండి. మీరు ఏదైతే హార్డ్ కాపీస్ పంపిస్తున్నారో అవన్నీ కూడా స్కాన్ చేసేసి ఒక సింగిల్ స్కాన్డ్ పీడిఎఫ్ ఒకటి మెయిల్ పెట్టాల్సి ఉంటుంది. ఆ మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు మనకి, bhishcm.aimsmg@gmail.com. ఈ మెయిల్కి 16/3/26 సాయంత్రం 4 గంటలలోపు పంపించాలండి. సో హార్డ్ కాపీసు అదే టైంకి రీచ్ అవ్వాలి, సాఫ్ట్ కాపీస్ కూడా మెయిల్ మనం అదే టైంకి రీచ్ అయ్యేలాగా పెట్టాలండి మెయిల్. అలాగే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి. అలాగే 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అవి కూడా మీ యొక్క ఓన్ సైన్ కూడా పెట్టాలండి. ఆ జిరాక్స్ కాపీ ప్రతి దాని మీద కింద డౌన్లో సైన్ చేయాలి. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే అదేనండి. సో ఇక్కడ ఇవన్నీ ఇవ్వడం జరిగింది కదా, మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్టు, మీ యొక్క క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, వ్యాలిడ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండి, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్స్ అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వాటర్ ఐడి అలాంటివి. CV అంటే కరికులం ఇటే అండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఆల్రెడీ ఎంప్లాయీగా వర్క్ చేస్తే NOC సర్టిఫికేట్ ఉంటుంది వాళ్ళకి. అలాగే ఇక్కడ 17/3/2026 అనేది ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ వెన్యూ వచ్చి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, ఎయిమ్స్ మంగళగిరిలో అయితే ఇంటర్వ్యూ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లోనే. మార్నింగ్ 8కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ అనేది జరుగుతుందండి. 10 తర్వాత రిపోర్ట్ చేసిన వాళ్ళకైతే ఇంటర్వ్యూ అయితే ఉండదండి.